రాష్ట్ర ప్రభుత్వం పట్టాలు ఇచ్చిన స్థలంలో పేదలు కట్టుకున్న ఇళ్లను తొలగించవద్దని ప్రజానౌక గద్దర్ ఆర్మీ అధికారులను కోరారు. ఈ మేరకు ఆయన సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో బోర్డు ఉపాధ్యక్షులు జక్కలు మహేశ్వర్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. గత 30 ఏళ్లుగా సర్వే నెంబర్ 377లో పేద ప్రజలు గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేసి వీరికి పట్టాల పంపిణీ కూడా చేసిందని గద్దర్ చెప్పారు. అయితే మిలిటరీ అధికారులు ఇందులో కొన్ని ఇళ్లు ఆర్మీ స్థలంలో నిర్మించారని కూల్చివేతలు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు చూపించడంతో తాత్కాలికంగా కూల్చివేత నిలిపివేశారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి శాశ్వత పరిష్కారం చూపించాలని, అప్పటి వరకు కూల్చివేతలను నిలుపుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు విమర్శించారు. స్టేషన్ కమాండెంట్ గద్దర్ వస్తున్నాడు, ఒక టైం ఇవ్వండి కదా, స్టేషన్ కమాండెంట్ దగ్గర పోతామని చెప్పి నేను ఇచ్చిపోయినా. ఇవాళ మీ మీటింగ్ అయింది కాబట్టి నేను వస్తే డిస్టర్బెన్స్ అవుతుందని రాలే. ఎందుకంటారంటే అయినో ఇప్పుడు రావద్దని ఇవ్వాలని రాలి, ఇప్పుడు వచ్చాను. అది ఇప్పుడు ఏం లేదే, వాళ్ళు మిలిటరీ లెఫ్టినెంట్ కల్నల్ కూడా కలిసారు. ఇట్ వాజ్ వెరీ సింపథెటిక్ అన్న. ఆయన ఈరోజు ఆయన ఏం చేసిండు, వచ్చి గీత పెట్టాడు ఎట్లా మొత్తం ఏ వేడికెళ్ళుందో. ఈ 20 నుండి గుడిసెలు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత జీవో నంబర్ 58 ప్రకారంగా వాళ్ళకు పట్టాలు ఇచ్చారు. ఆ పట్టాలు లెక్క ప్రకారంగా సర్వే చేసి అది చేసి ఇచ్చారు. ఆ పట్టాలు వేసుకుని పట్టాలన్నీ వాళ్ళు ఇచ్చింది ముఖ్యమంత్రి. అంటే సర్వే ఆ 58 ఎన్ని విషయాలు ఏవైతున్నాయో మా దాంట్లోకి వస్తాయి అని మిలిటరీ వాళ్ళు మిలిటరీ. సో మనం ఏమన్నామంటే మరి ప్రభుత్వం మా రాయాలి. గౌరవనీయ సిసి స్టేషన్ కమాండర్ గారు, డిప్యూటీ డిఓసి తెలంగాణ అండ్ ఆంధ్ర సర్వే అయ్యా విషయం సర్వే నెంబర్ 370లో ప్రభుత్వం పట్టా ద్వారా తెలిసిన గుడిసెలు డైరీ ఫామ్ అంచుకు ఆనుకొని ఉంది. ఇది రెవెన్యూ సర్వే ఆధార్ తెలియదు మనకి, ఇది ఈ సర్వే నెంబర్ 377 గవర్నమెంట్ది. అది ఇప్పుడు దగ్గర అయితేనే ఉంది, గ్రీన్ ఫీల్డ్ వాళ్ళది. ఈ 377 వేసుకున్నాం. అండ్ నేను ఒక గాయపడ్డ ప్రజల పాటల ద్వారా సమాజాన్ని సేవ చేస్తాను. పేద ప్రజలు 30 ఏళ్ళుగా సర్వే నెంబర్ 370లో గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు. గవర్నర్ శ్రీ చంద్రశేఖర్ గారు ముఖ్యమంత్రులు ఈ పేదలకు జీవో 58 ద్వారా స్వయంగా పట్టాలు పంపిణీ చేశారు. ఈ భూమిని రాష్ట్ర ప్రభుత్వం మేడ్చల్ జిల్లా పాలకులు సర్వే చేసి ఆ లేఅవుట్ ప్లాన్ ప్రకారంగానే పంచారు. ఏం లేదు, ఇది మన స్టేషన్ కమాండర్ గారికి పాస్ ఆన్ చేయాలని ఒక వినతి. దీని మీద ఇనిషియేట్ చేసి ఒకసారి వచ్చి అది స్వయంగా చూడాలని ఆ కుర్సల్ని, అది కూడా రిక్వెస్ట్. ఆయన ఎప్పుడు వస్తే అప్పుడు స్వాగతిస్తాం బ్యూటిఫుల్గా.